క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందునా. ఆశీర్వాదాలన్నీ నావే. ఆయన పునరుద్ధానములోనికి బాప్తిస్మం. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. రోమా 6:4. అనేక మతాల్లో బాప్తిజం ఒక ప్రాథమికాంశం. మతాచారాలను లేక నమ్మకాలను పాటించే వ్యక్తి ఉద్దేశాన్ని స్పష్టంగా సూచించడానికి ఏదో గుర్తింపు లేక సహచర్యం అభ్యాసం చేయబడుతుంది. దేశాన్ని దేవుని ఆశీర్వాదంలోకి పునరుద్ధరించాలని పాపం విషయంలో మారుమనసు పొందే యూదుల గుర్తింపుకు యోహాను బాప్తిసం వాడబడింది. యేసు ఏదో పాపం వలన కాదు కానీ మారుమనసు పొందే ఇశ్రాయేలు శేషజనంతో తనకు తాను గుర్తింపు కలిగి ఉండడానికే యోహాను బాప్తిసం తీసుకున్నాడు. క్రైస్తవ బాప్తిసానికి కూడా అవే లక్షణాలు కొన్ని ఉన్నాయి. యేసు ప్రభువుతో ఇతర విశ్వాసులతో సహభాగాన్ని సూచించడానికే విశ్వాసి బాప్తిసం తీసుకుంటాడు. విశ్వాసి పరిశుద్ధాత్మ చేత క్రీస్తు శరీరంలోకి బాప్తిసం పొందినప్పుడు సంభవించిన ఆత్మీయ లావాదేవీకి శారీరక సాదృశ్యమే బాప్తిస్ సాంప్రదాయం. వ్యక్తి మరణపు నీళ్ళలోకి దిగి మరణాన్ని తప్పించుకొని మళ్ళీ లేవడం దృశ్యరూపకమైన ప్రతిమ. రక్షణ పొందడానికి క్రీస్తు మరణమొక్కటే సరిపోదు. క్రీస్తు కార్యం విలువ మనకు అన్వయించబడాలంటే క్రీస్తు పునరుద్ధానం ప్రాముఖ్యం. శిలువ కార్యంలో క్రీస్తుతో మనకున్న సమీప ఐక్యతతో ఆయన కార్య ప్రభావం బాగా వర్ణించబడింది. ఈ సందర్భంలో క్రీస్తు చనిపోయినప్పుడు మనం చనిపోయామని, క్రీస్తు లేచినప్పుడు మనం లేచామని, క్రీస్తు ఆరోహణమైనప్పుడు మనం ఆయనతో ఆరోహణమైనామని చెప్పబడింది. ఇది పరిపూర్ణ గుర్తింపు లేక సంయోగం. మనం విత్తనం నాటితే అది చనిపోతుంది. అది చనిపోయినప్పుడు మొలకెత్తి పలుమార్లు చెట్టు మీద ఫలించే ఎదుగుదల ప్రక్రియ మొదలవుతుంది. ఒకవేళ విత్తనం గనక జీవంతో మొలకెత్తకపోతే మనం నాటిన విత్తనం నుండి మరే విత్తనాలు రావు. ఒకవేళ క్రీస్తు లేవకపోతే ఆయన జీవం ఎవరికీ వ్యక్తపరచబడదు. మనం క్రీస్తుతో పాటే చనిపోయాం. మనం క్రీస్తు నూతన జీవంతో లేపబడ్డాం. ఈ నూతన జీవం శక్తితో నడవడమే మన బాధ్యత. ఆయన జీవం మనకివ్వబడింది. ఇదొక వరం. మనం దాన్ని సంపాదించుకోలేం. మనం దానికి యోగ్యులం కాదు. అయితే నాటబడిన విత్తనంలోని జీవం విత్తనం నుండి వచ్చిన చెట్టులో ఉత్పత్తి అయిన విత్తనాల్లో జీవించినట్లే పునరుద్ధానుడైన క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. ఇది మన జీవితం కాదు కానీ ఆయనది. మనం ఆత్మీయంగా నాటబడుటకు క్రీస్తుతో పునరుద్ధానికి సాదృశ్యమే మన భౌతిక బాప్తిస్మం. తండ్రి, క్రీస్తుతో నా మరణం ద్వారా ఆయన జీవాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. నాలో నివసించడానికి, మరణం నుండి లేచిన క్రీస్తు శక్తితో జీవించడానికే నా జీవితాన్ని సమర్పిస్తున్నాను.